కలుపుకో. ఎక్కువ చేస్తున్నారా చెప్పు. వీడు బాడుగ పనులు చేస్తున్నా వీడు లాభదాన రోజు ఒకదాంతో పడుతుంది రోజు. నువ్వు ముందు బయటికి పోనా నువ్వు బయటికి పో. నా ఇంటికి వచ్చి నువ్వు బయటికి పోమంటుంది బాడుకో. నీ మొగుడు లేడా నీకు? నేనే మొగుడు. అరే నేనే మొగుడు. ఇప్పుడేమి మాట్లాడదాపు. ఇల్లు ఇల్లు ఎవరిది? మీ మొగుడు కడకు పోయి చెప్పా మాట. బెడ్లోడు కనమన్నాడు. అట్లా ఏంద్ర మాట్లాడుతుంటే హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో తన హస్బెండ్ ఆమె లేనప్పుడు ఒక అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనమాట. సో ఆ కొంచెం కొద్దిగా హెల్ప్ చేయమని అడిగింది. ఫైనల్ గా ఏంటంటే మన దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి మేము అడిగినా కూడా నేను చేయలేదు అది అంటున్నాడు. సో మేము ఏం చేసామంటే అతను తెలియకుండా కెమెరా అనేది ఫిక్స్ చేసాము. సో మేము అనుకున్న విధంగానే మీరు లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని అయితే ఇంటికి తెచ్చుకున్నాడు. సో మీ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో అనేది నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. భార్య వెళ్ళిపోయింది ఆఫీస్కి, వచ్చేసరి ఓకేనా? వచ్చేటప్పుడు ఇంత రెడీ చేయించు ఓకేనా? జనక తెల్లారు అనదాం పెద్దక అమ్మా ఇవాళ హలో, ఎంతసేపే వెయిట్ చేయాలా? చెప్పురా తొందరగా. ఏమంటారు? వెళ్ళింది ఆఫీస్కి, రాక్షసి మాట్లాడుతున్నాడు. సుఖమే ఏం చేస్తున్నాడు? ఓకే, హాయిగా ఉందబ్బా నాకైతే నిజంగా. అయ్యో రామ్,
ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంది పని ఏంది? నీ మొగుడు పట్టించుకోడా? అవన్నీ మాట్లాడదు నువ్వు. ఏయ్, ఏంది ఇది ఇక్కడ? నీకేం అవసరం? అరే పోడుకో, ఏంది ఇక్కడ? ఏయ్, ఏయ్, జాగ్రత్త ఏందిరా మాట్లాడు. మాట్లాడాలి, ఆ? ఏంది ఇక్కడ ఏంది? చెయ్యి వదులు. ఏం మీకు నా మొగుడా? అక్క అక్క ఉండకు. ఏమే ఇటు చేస్తున్నావు? బాడుకోదానా? చెయ్యి ఏంట్రా ఇది? అన్నా. నా పిల్లగాళ్ళు అయిపోవాలి ఇటు చేస్తే నీ మొగుడు పట్టించుకోడా? అవన్నీ నీ మొగుడు ఏం చేయడా? నీకెందుకు అవన్నీ? ఏంద్రా ఆఫీస్ పోయి సంపాదిస్తుంటే నువ్వు ఎట్లా చేస్తావా? రోజు గోదా నా తెచ్చుకొని ఇష్టమే, నా ఏయ్, ఇష్టం. రోజు గోదా తెచ్చుకొని చేస్తావా? ఏంద్రా చెయ్యి వదులు. నేను ఎందుకు వదులుతానా? నువ్వు భార్య పని ఏంద్రా? ఏం చేస్తున్నావుడా? నువ్వు అవన్నీ అడగాల్సింది. ఏయ్, ఈ నా ఏం ఇష్టం. పని? నా ఇష్టం. నీ ఇష్టమేంద్రా? నీ ఇష్టమేంద్రా? నీ ఇష్టమేంది? ఎందుకు కొడుతున్నావు? నీ ఇష్టమేంది? చెయ్యి వదులు. ఆగు పెళ్ళందిరా నీకు లేదా? ఏయ్. ఇంటికాడ నీకెందుకు అవన్నీ? ఏంది పనులు? నా బుద్ధి ఏం కావాలరా? నీకెందుకు? అరే ఏంద్ర నీకెందుకు అంటావేందిరా? మా పిల్లగాళ్ళు నేను ఏం కావాలరా? కష్టపడి సంపాదిస్తుంటే రోజుకు ఒక దాన్ని తెచ్చుకొని సంపాదిస్తున్నా యాదవా? నీకు అవన్నీ అవసరం లేదు. ఏంది నీకు మొగుడు లేడా? నాకు ఇష్టం లేదు. అవును ఇష్టం లేదు నాకు వాళ్ళని. నీకేమైంది? నేనేం కావాలరా మరి? మా పిల్లగాళ్ళు ఏం కావాలి? ఆ? అక్క 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 కొద్దిసేపు ఉండక్క. నా పిల్లగాళ్ళు ఏం కావాలి? ఆగు. నా పిల్లగాళ్ళు ఏం నువ్వు ఎవరు కావాలి? నాకు ఏయ్ ఆగు ఆగు మాట్లాడేది నువ్వు. నా నువ్వు పిల్లగాళ్ళు ఎవరు నాకు చెప్పేదానికి? ఏం చేసేది? నువ్వు ఇల్లు చేసుకుని ఇంట్లో నువ్వు వాళ్ళతో ఎందుకే సంబంధమే? నీతో మన మన్నయ్యరా? మన్నయ్య. మీ అన్న అయితే నువ్వు ఇంట్లో ఉండు. నీకు దీంతో సంబంధం ఏందిరా? నీ దీంతో సంబంధం ఏంది? ఏయ్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావే? నీకేమైంది? నువ్వు ఉండకు. అరే ఏం పని చేస్తున్నారా బాడుకో? ఇది బజార్ ఇల్లు అనుకుంటున్నావా? ఏమన్నా ఇల్లు ఏమి ఇల్లు అనుకుంటున్నారు ఇది? చెయ్యి. ఏం? అరే ఉండక్క. నువ్వు తప్పు చేసుకుని మమ్మల్ని ఆడుకునేది కొజ్జా? అరే కొజ్జా నేను బాడుకోరా? చెయ్యి. ఏం పని? ఎందుకు చేస్తారా? తీయను. చెయ్యి. నేను తీయను. నా ఇష్టమే. నా నీ ఇష్టం. ఇష్టమేంట్రా? నీ ఇష్టమే. నా అమ్మ నాన్న నన్ను నమ్మి పంపించారు. ఏం చేస్తున్నట్టు నువ్వు? ఏయ్, పగిలిపోయి నువ్వు పోయి. నువ్వు పడు. ఏయ్, నువ్వు పోయాడు ముందు. అస్సకు. నువ్వు చేసిందే తప్పు పడి మళ్ళీ వెనకాల అస్సకు. వస్తున్నాను. రే పగిలిపోయింది నీకు. పగిలిద్దని చెప్పా. ఏం పగులుద్ది? ఏం పగిలిందిరా? నా అమ్మ నాన్న నన్ను నమ్మి ఎందుకు పో పంపించారు. ఫస్ట్? బయట రండి. నేను ఎందుకు పోవాలా? బయటకు పోరా నువ్వు ముందు. బయటకు అక్క అక్క మాట్లాడు ఉండక్క ఉండక్క. బయటకు రే బయటకు పోరా నువ్వు. నువ్వు బయటకు పో. నా ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి నువ్వు బయటకు పోమంటున్నావు ఏంది? బాడుకో. నీ మొగుడు లేడా నీకు? ఉండక్క మాట్లాడు నా ఉండక్క. మొగుడే కాదు నీకు? నేనే మొగుడు. అరే నేనే మొగుడు. ఇప్పుడేమే? నేనేనా? నా కొడుకు ఇది. నువ్వు చూపించే. అరే పగిలిద్ది. ఏది నీ ఇష్టం? నువ్వెవరు మాట్లాడటానికి నీకేంటి సంబంధం? నీకేం సంబంధం ఇక్కడ? సంబంధం? నీకు ఇక్కడ ఏం సంబంధం? నువ్వు ఎవడు? ఇల్లు ఎవరిది? మాట్లాడు ఆపు. ఇల్లు ఎవరిది? నా ఇష్టం. ఇల్లు ఎవరిది? నీకు అవసరమా? మీ ముగ్గురు కడుగు పోయి చెప్పా మాట. అది నాదేరా, నీకు నేనేరా. అవసరమా? అరే మరి నేను ఎవర్రా? నువ్వు నా పెళ్ళానివే. నేను అది నా ఎవర్రా? పెళ్ళానే. నువ్వు అంత మగోడివా? నువ్వు అంత మగోడివా? కాదా? అబ్బచ్చా నువ్వు మగోడివా? ముందు నాకు ఆడవద్దు. సరేనా? తర్వాత చక్కగా కాదు. అసలు మొగుడు కాదు. మామూలుగా చేయదు. తాళి కట్టినట్టు తెలియదు నీకు? ఆ? తాళి కట్టినట్టు తెలియదు. మొగోడాకి కూడా అరే హావులేగా నేనే గారు నేను బతికిచ్చేది. ఎవరిని? నేనే. నేను కానీ నేను బతికిస్తున్నారా? నా నీ ఇష్టం ఇష్టం. ఏందిరా? నీ ఇష్టం ఏంది? చేయి తీసి మాట్లాడు. అమ్మా నీకు సంబంధం లేదు విషయం ఇది. ఏంటి అసలు? ఫస్ట్ వెళ్ళిపోండి. నా మొగుడు. ఆ? వెళ్ళిపోండి. యాడికి వెళ్ళిపోవాలి? అన్నా నువ్వు వాళ్ళ ఇంట్లో నుంచి దాన్ని తీసుకొని మాట్లాడతావా? అది కాలం దాన్ని అక్కడ బట్టి ఉంటే తాడు తీస్తాను. తీసుకుంటా. ఎవరు? బెడ్లు పెట్టుకొని అమ్మాయి నువ్వు ఎవరు? కష్టపడుతుంది. నాకు అడిగేదానికి? నీవా? నీకు కాళ్ళు ఇంచి చేస్తా పోలీస్ స్టేషన్ నేను చాలా మంది చూశాను. సరేలే నన్ను కానీ చూసింది ఇప్పుడు వరకు. ఎంతమంది చూసినావు? రా. చాలా మంది చూశాను. చెయ్యొద్దు చూడు ఫస్ట్. రారా? నేను మంచిగా ఏంటి ఇద్దరిని వేసుకొని పోలీస్ స్టేషన్లో పడదా? అసలు అర్థమైందా? ఇక్కడ అది ఉండాలా నేను ఉండాలా? అసలు ఎవరు నువ్వు అంటున్నావు? ఏయ్, ఇక్కడ నుంచి ఎవరు? వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీరు పోండి. వెళ్ళండి మీరు. నా ఇంట్లో నుంచి నన్ను పోమంటావేంద్రా? నా ఇంట్లో నుంచి నన్ను పోమంటే దాన్ని నా పంపి. ఇల్లు ఇది. దాన్ని పంపిరా దాన్ని పంపి. నిన్ను ఎవరు నువ్వు వెళ్ళాలి. నేనెందుకు పోతా? ఏయ్, అది చేయలేదు. నేను పోను. అది పోయలేదు. అదెందుకు పోదురా? చెయ్యి ఇద్దాం. అదెందుకు పోదు? వెళ్ళిపో ఫస్ట్. ఎక్కడికి వెళ్ళాలా? ఏయ్, దాన్ని పంపి. ఆ? దాన్ని నేను పంపి. పంపించలే. ఆ? నేను పంపించలే. అంటే నేనంటే నేను ఊరుకుంటానా? ఎందుకు? నేనంటే ఊరుకుంటానా ఏంటి? నా మొగుడు నేనంటే ఊరుకోక ఎవరు ఊరుకుంటావు? నీ మొగుడు నీ గ్రూప్ ఏమైనా ఉందా ఇంటికి? ప్రూఫ్ ఏంది? గ్రూప్ ఉందా? ప్రూఫ్ ఏంది? ఇది నా ఇల్లు. ఇప్పుడు నీ ఇల్లేదే. నీ కోసం ఎందుకు? కొనగని పెట్టారా? నీ కోసమే. నిన్ను బతికడం కోసం, నా పిల్లల కోసం. ఓకేనా? నాకు అవన్నీ అవసరం లేదు. వెళ్ళిపో ఫస్ట్. యాడికి వెళ్ళిపో? ఉండమ్మా నేను క్లారిటీ మాట్లాడను ఇప్పుడు ఈమె ఉండించుకుంటావా? భార్య ఎవరు ఇద్దరిలో, ఆ? నాకు ఈమె కావాలి. ఈమె సంపాదిస్తే ఆమెతో పెట్టుకుంటాం. ఎవరు? ఆ? నువ్వెవరు అడిగేది? కొద్దిలాగా ఇంట్లో కూర్చొని ఏయ్, చేస్తాం సంపాదించ తెలియదా నీకు? మాటలు జాగ్రత్త. బెడ్లవుడు కనమన్నా నిన్ను ఫస్ట్ నిన్ను బెడ్లవుడు కనమన్నాడు. అట్లా దింగుతా ఏంద్ర మాట్లాడుతుంటే ఏంది కొట్ట బాగుండలేదు. ఆడదాని గమ్మని చూస్తాను నిన్ను కూడా. వాళ్ళ కాపురంలోకి వచ్చి నాశనం చేసేది కాకుండా మళ్ళీ ఆమెను ఎదిరిస్తా ఉండవు. మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి పోమంటుంది రా ఇంటికి వచ్చి. ఏ నీకు ఎందుకు? నీకేంటి? ఆడదాని గమ్మండా నీకు అయితే ఏం చేస్తావు? అర్థమవుతుందా? ఏం చేస్తావు? నీ ఇల్లు ఎక్కడ? నువ్వు ఏం కూర్చుండేది. చేస్తావు చెప్పు. ఏం చేస్తావు?
బరి తెగించిన ఏం చేయలేం, అర్థమవుతుందా? ఓ ఇంకా నీ పని చూసుకో వెళ్ళి. మళ్ళీ పోమంటది. మా ఇంట్లోకి వచ్చి నన్ను పోమంటే ఏంటి నీ ఇల్లు? ఎక్కడుంది నీ ఇల్లు? నా ఏంటి నీ ఇల్లు? నువ్వు ఉన్నదే నా ఇల్లు. మరి అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను డ్యూటీకి వెళ్ళా, నేను వచ్చి తగలబడ్డా ఇక్కడ. నేను డ్యూటీకి వెళ్ళినా నా ఇష్టం. నేను ఆయనతోనే ఉంటా. నేను ఆయనతోనే ఉంటా. ఎవరితో? ఏం చేస్తావు? నీ మొగుడు వేరే నీ మొగుడు వేరే వాడు నీ మొగుడు వేరే దాంతో నీకు ఉండదా? మాట్లాడద్దు గమ్ముంటు. నా మొగుడు ఓకేనా? మాట్లాడు. నా మొగుడే నా మొగుడు అంటే ఏం చేస్తావు? నా మొగుడు. నీ మొగుడు ఏంటి? నువ్వు నన్ను నడుపుతావేంది? నువ్వురా ఎవరా మీరు? నువ్వు అరే నన్ను నడుపుతావేందిరా? కావాలి మా అమ్మ కాడికి పోదరా, మా అమ్మ లేరా లేరా పిల్ల నా కొడుకు అనుకున్నావే నువ్వు? సచ్చినాను మీరు నాకు ఒక్క కావలేగాడు చెత్త నాకు ఒక్క ఉంటే బొక్కలోకి వెళ్ళిపోతావు నువ్వు కూడా. వాడు నువ్వు అక్కడ తీసుకొచ్చి నేను కొట్టిస్తావు నువ్వు. ఈ రోజు నీకు అనుకోస్తాను సంబంధం లేని వాడిని తీసుకొచ్చి నేను కొట్టిస్తావు నువ్వు. అర్థమైందా? నన్ను కొట్టిస్తావు కొట్టిస్తా. ఈ రోజు నీ వల్ల ఏం చేయరా చూపిస్తాను నేను. చెప్పున్నావని చూపిస్తా. పని దీని పని చదువుతా, ఇద్దరు పని చదువుతా. ఏం చేస్తావు? ఇప్పుడే కేసు పెడతా. ఏం చేస్తావు? ఇద్దరు పని చదువుతా. నా మొగుడు పడుకొని చెప్పుకోపోయి మంచిగా తెలుసు నాకు ఏం చేయాలి నాకు తెలుసు. నీ వల్ల ఏం చేయ అరే నువ్వు చేసేదంతా తెలుసు. ఏమన్నా చేసుకోపోయా ఏమన్నా చేసుకో. ఏం చేసుకుంటావు ఏం చేసుకునేది? అరే నువ్వు చేసే బాగోత మొత్తం నా దగ్గర ఉందిరా. ఏముంది? నువ్వు నేను పోయేటప్పుడు ప్రతి ఒక్కరు చేసేవి మొత్తం తెలుసు. మొత్తం అయ్యో proofs అన్నీ నా దగ్గర. ఏమి చేయలేవు నాకు తెలిసిపోయి. దీంతో ఉంటావా? ఉంటా ఏడంటా? ఈడే ఉంటా. ఏడుంటావా? ఈడే ఉంటా. నువ్వు అడిగేదానికి నేను రాయిందిరా. సరేలేమ్మా మనం చేసి చూపిద్దాం. ప్రూఫ్స్ ఏం చేసుకుంటారు? అమ్మా చేసి చూపిస్తాం. ప్రూఫ్స్ చూపించమంటావా? చూపించమంటావా? ప్రూఫ్స్ చూపించమంటావా? చూపించమంటావా? చేసుకోపో. ఏం చేసుకుంటావు? ప్రూఫ్స్ నేను చూపిస్తా. ప్రూఫ్ తీసుకురా. తీసుకొస్తా. నువ్వు ఇదే పని చేస్తావు రోజు? ఇదే చేస్తా. ఇదే చేస్తా. ఇదే చేస్తా. ఏం చేసుకుంటా? దీంతో ఉంటావా? ఇంత దీంతో ఉంటావా? ఇంత నువ్వు ఎవరు అడిగిన ఇద్దరు మొక్కలు పెడతా. బొక్కలు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇద్దరు మొక్కలు పెడతారా? అదే చంప పగిలిపోద్ది మాట్లాడుతున్నాను. ఎవరు నాకు మాట్లాడడానికి నువ్వు మాట్లాడుకు వస్తున్నావు మధ్యలోకి అడిగినట్టే నా కొడుకు అంటే మాట్లాడుతున్నాను. నన్ను అడుగు. ఏం అడగాల? చిన్న పిల్లడు నువ్వు అడగడానికి. పిల్లకాయ ముగ్గురు పిల్లలు నువ్వు అవన్నీ నాకు స్వామి మీద చెప్పే అవసరం లేదు. ముగ్గురు పిల్లలు పెట్టి నువ్వు చేసే బాగా నా ఇష్టం రా. నా ఇష్టం రా. పోయి బజార్లో చేసుకో పనులు. నా ఇష్టం. నువ్వు చెప్పాను నువ్వేవుడు చూసినావు వెళ్ళు. అరే ఇదే కావాలి. నేనేం కావాలరా? నేనేం ఎక్కువ చేస్తున్నారా? చెప్పు. వీడు బాడుగ పనులు చేస్తున్నా. వీడు రోజు ఒకదాంతో పడుతుంది. రోజు కట్టుకున్న భార్య ఆమె అర్థమవుతుందా? నువ్వు చేయగిరి అమ్మిందేసి బాగుంది. ఆడబిడ్డమని గమ్మంట. నువ్వెవడు మాటలు జాగ్రత్త. ఏంద్రా నువ్వు? చేసిన తర్వాత ఏం సంబంధం లేకుండా నేను నిలుగున్నా కదా చెప్పు. నీకేం నా సంబంధం? ఇష్టం. ఏం నీ ఇష్టం? నేను ఇష్టపడ్డా నేను ఉంటా. నీకేంటి? ఏం నువ్వు అంటావు ఎందుకు నేను కొడతావు? చేసే పనులు ఎటువంటి పనులు? ఒక్కొక్కటి కాదు ఇంకోసారి కొట్టి చూడు. నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావు? నేను చూసావా ఏంటి? నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావు? నేను చూసావా? నువ్వు చేసేది మొత్తం ఎన్ని చేసుకోపో. నువ్వు నన్ను ఏమి చేయలేవు. చేసిన తర్వాత తెలుస్తుంది. నీతి మాటలు ఏ బ్రోకర్ గీకర్ అన్న బాగుండలేదు. మళ్ళీ వచ్చే చేస్తాను. చెప్పే కదా ఏదో తెలుసుకుంటాను. కొట్టిస్తాను. నేను పుట్టిన రాగిలేదు మీరంటే వచ్చా దుడిపోయింది. సరే సరే పడిపోయింది. సరేలమ్మా. నువ్వు ఏడవద్దు, నువ్వు ఫీల్ అవద్దు. నాశనం చేసి నువ్వు డ్యూటీ నా ఇష్టము. అరవద్దు. ఆగా కథలు దిగుతాను. బాగుండేది మంత్రిగా. వయసుకి రెస్పెక్ట్ ఇస్తుందా? పాపం పెట్టుకెళ్ళా ఏం చేయాలని మీరు పని చేసుకుంటే
ఓయ్ సాధారణ చూసినాము చాలా మంది చూసినా నేను ఏం చూసావు? నేను ఒక్కనే ఉన్నానా ప్రతి ఒక్కరు చేస్తున్న మామూలు ఇదే. ఓవర్ పనులు చేస్తాను చేస్తే కథలు దిగేది మళ్ళీ మాట్లాడుతున్నాం. ఏం వెళ్ళాలమ్మా? ఏంది నీ ఇంటికి అయితే రాలేక్కడికి అర్థమవుతుందా? నా ఇంట్లో మీరు వచ్చినారు ఏం గొడవ? వెళ్ళి ఏం చేసుకుంటారు ఏం గొడవ? నువ్వు చేసేది ఏంది ఇక్కడ? చేసుకుంటాం మేము ప్రూఫ్ చేసుకుంటాం నువ్వు చేసేది ఏంది ఇక్కడ? ఏ చేస్తాను ఓయ్ చూసినాము నన్ను వేరే వాళ్ళు తీసుకొచ్చి నన్ను పోనీ అండి తీసుకొచ్చి వాళ్ళు పోయి కొట్టగా ఏం చేసుకుంటారు చేసుకో ఏదో నాకు ఇదేం అర్థం కాదు నువ్వు. పోనీ వెళ్ళి ఏం అన్నా, అది కల్లమ్మా ఎవరు తీసుకుపోతావు నువ్వు ఇంట్లోకి నువ్వు మంచిగా కొట్టుగా పిల్లల్ని పెట్టుకుని వాళ్ళు ఏయ్, ఓకేనా? ఎందుకు అసలు కొడుతున్నా? ఏమో చేసుకుంటారు నువ్వు చేసుకోపోయి చేస్తాను ప్రూఫ్ ఈ చేసుకో జాతర ఏ చూసుకో. ప్రూఫ్ ఏం చూసుకోపో ఇద్దరు ఓసలు లెక్క పెడతారు ఎందుకు చేసుకోండి చేతనే చేసుకోండి వెళ్ళిపో ఎల్లగా చెప్పు మంచిగా చెప్తున్నా. ఆ, ఏం చేస్తావు? మాట్లాడు రెస్పెక్ట్ మాట్లాడు నువ్వు చేసేది నువ్వు చేసేది ఏంటి? ముందు పెళ్ళకెళ్ళి మాట్లాడు రాడి కూడా నువ్వు ఓకేనా నువ్వేం చేసేది? నువ్వు చేసేది ఏంటి? పైకి వస్తావు. ఎంత నువ్వు? మాట్లాడుతూ వస్తున్నావు మాట్లాడు ఎందుకు వస్తారు అట్లా అసలు మీదకి ఏం మనం ఏంటి? దేనికి వస్తారు మీదకి కాపురం నాశనం చేసిందే నువ్వు. ఎవరు కాపురం నాశనం చేసింది? చేసిందే ఏ నువ్వు. ఇది చేసింది కాపు నాశనంతో ఎవరురా? అరే నేను నా మీద నీ కాపురం నాశనమేనట్రా? దాంట్లో ఉంచుకుందిరా? ల్యాప్టాప్ అయిపోతుంది ఉండమ్మా వదిలేమ్మా. ఉండు. నీ ప్రూఫ్స్ అన్ని ఎవరా నీకు ఇష్టం? ఈ వయసు నీకు ఇష్టమేందా? నాకు ఇష్టం లేదు. ఏయ్, పిల్లలు ఏం చేస్తారు అన్నీ చేస్తావు ఇష్టం లేదు నువ్వు నీ నన్ను ఏం బతుకుని చేస్తావు పిల్ల- సావు. ఏయ్, నువ్వు చావు పో. నాకు అవసరం లేదు. పో, దాన్ని తీసుకుని ఇంట్లోకి పెట్టు. చెయ్యి వదులు నా ఇంట్లోకి పెట్టినా పోరా వెళ్ళిపో నాన్న బయటికి ఏయ్. ఏ బయటికి రా నువ్వు మడియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో